నువ్వు ఎలాంటి భయముతో ఉన్నా సరే, ప్రియమైన ఈ యొక్క శబ్ద తరంగం ద్వారా వినుచున్న నీవు ఒకవేళ పడుకొని ఉన్నావేమో, కూర్చొని ఉన్నావేమో, పని చేసుకుంటూ ఈ మాటలు నీకు వినబడుతున్నాయేమో, నువ్వు ఏ భయముతో ఉన్నా ఆ భయాన్ని పారదోలు వేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2025 సంవత్సరం ప్రకారముగా ఈ లోకంలో పుట్టినవాడుగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలోనే అనేకమైన కార్యాలు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రతి అవసరత అక్రత తీర్చిన వాడుగా ఉన్నాడు. భౌతికమైన అక్రత తీర్చాడు. ఎవరైతే భయంతో ఉన్నారో, ఎవరైతే ఏ భయంతో, బాధతో, ఇరుకులతో, ఇబ్బందులతో భయపడుతున్నప్పుడు ఆయన అద్భుతాలు చేస్తూ వచ్చాడు. అలాంటి అద్భుతాలు, అటువంటి ఆశ్చర్య కార్యాలు ఈ సాయంత్రకాల సమయంలో నీకు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టే ఈ సాయంత్రకాల సమయంలో నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఈ రక్షకుడిని నువ్వు ఆహ్వానించడమే. ఇదే శుభవర్తమానము. భౌతికమైన అక్రతను తీరుస్తాడు. ఆత్మ సంబంధమైన అక్రత పరమందు నిత్య జీవం ఆయన ద్వారాని. పైన ఆకాశమందే గాని భూమి కింద ఏ నామములోని రక్షణ లేదు అని స్పష్టంగా చెప్తున్నాడు. ఆకాశమందే అందే గాని భూమి అందే గాని ఏ నామములోని రక్షణ లేదు. రక్షణ ప్రభువైన యేసు నామములోనే రక్షణ కలుగుతుంది అని స్పష్టంగా రాయబడుతుంది. ఆ రక్షణ ఇవ్వడం కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడిని నేను చేర్చుకున్నానండి. నేను కూడా అనేకమైన భయాలతో బాధపడుతున్న సమయంలో, నేను కూడా అనేక బాధలతో బాధపడుతున్న సమయంలో ఈ రక్షకుడిని నేను ఆహ్వానించాను. ఈ రక్షకుడిని నేను చేర్చుకున్నాను. నాకు గొప్ప రక్షణ దొరుకుతుంది. ఇప్పుడు ఒక నిరీక్షణ నాకు ఇచ్చాడు. భౌతికమైన రక్షణ కలిగి ఉన్నాను, ఆత్మ సంబంధమైన రక్షణ కూడా కలిగి ఉన్నాను. ఆ రక్షణ ఏమిటి అంటే, నేను ఈనాడు చనిపోతే ఆయన యొద్ద ఉంటానని నేను ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఒకప్పుడు నేను కూడా భయంతో సినిమాలు, షికారులు, తాగుడు ఇలాంటివి జూదంతో తిరుగుతున్న నన్ను గొప్ప రక్షణ ఇచ్చి నన్ను రక్షించాడు. ఇప్పుడు నేను మీకు సాక్షిగా ఉన్నాను. ఒకవేళ రేపొద్దున్న నన్ను తీసుకెళ్ళిపోయిన ఒక నిరీక్షణ నాకు ఇచ్చాడు. ఏమిటి అంటే, నేను ఆయనతో ఉంటానని. అటువంటి నిరీక్షణకి ఇవ్వడం కొరకు పరిశుద్ధాత్ముడు ఈ సాయంత్రకాల సమయంలో ఈ స్థలమును ఆధారం చేసుకొని నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు భయపడొద్దు. ఏ భయంతో ఉన్నా సరే, ఏ బాధతో ఉన్నా సరే, ఏ ఇరుకుతో ఉన్నా సరే, ఈ రక్షకును నువ్వు చేర్చుకో. యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఇది మాకు కాదేలా అని త్రోసివేయొద్దు. నేను కూడా అలాగే అనుకున్నా, ఈ మా దేవుడు కాడు, మాకెందుకు, మాకు బోలు దేవతలు ఉన్నారు అని నేను అనుకున్నావాడిని. ఈ రక్షకుని నేను చేర్చుకున్నాను. గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇటువంటి రక్షణ నీకు కావాలి అంటే ఇప్పుడే నువ్వు ఒక్క నిమిషము ఈ శబ్ద తరంగం ద్వారా వినుచున్న నీవు నీ హృదయంలో ఈ రక్షకుని చేర్చుకో. నువ్వు చేర్చుకుంటే రెండంతల ఆశీర్వాదము నీకు, నీ కుటుంబమునకు